రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ బంగారం పిచ్చి. తల్లి వెంట గుడికి వెళ్ళిన రవి దేవుడి దర్శనం చేసుకుని బయటికి వచ్చాడు. తల్లి ఇంకా గర్భగుడిలో ఏవో అర్చనలు చేయిస్తున్నది. కొత్త చెప్పులు కాజేయాలని గుడికి వచ్చావా? నిన్నీ గుడి దగ్గర ఏనాడూ చూడలేదు అంటూ ఒక అమ్మాయి నవ్వుతూ రవి దగ్గరకు వచ్చింది. రవి ఆ మాటలకు తెల్లబోయాడు. అలా తెల్లమొహం వేశావేమిటి రఘు? కనిపిస్తే వెంటనే పంపమని మీ నాన్న చెప్పాడు అన్నదామె. ఆ అమ్మాయి తనను ఎవరో రఘు అనే అతడు అనుకుంటున్నదని, రవి మా నాన్న నా చిన్నప్పుడే పోయాడు, నేను రఘును కాను, పొరబడుతున్నావు అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో రవిని తేరిపారా చూస్తూ, ఏమిటి, నా కళ్ళకు నేనే నమ్మలేకపోతున్నాను, నువ్వు అచ్చం రఘులా ఉన్నావు, మీరు ఒకరినొకరు చూసుకుంటే అద్దంలో ముఖం చూసుకుంటున్నామనుకుంటారు అన్నది. అచ్చం తనలాంటి వాడు ఇంకొకడున్నాడన్న సంగతి విని రవికి చాలా కుతూహలం కలిగింది. ఆమె రవిని తన ఇంటికి తీసుకుపోయి గదిలో ఒక కుర్చీ చూపిస్తూ, ఇలా కూర్చో, ఇప్పుడే రఘును పిలుచుకు వస్తాను అంటూ బయటికి పోతూనే చప్పున గది తలుపులు మూసింది. ఆమె రవికి కిటికీలోంచి ఒక కాగితం కలం అందించి, ఇప్పుడు నువ్వు నా ఖైదీవి, ఈ కాగితం మీద నేను చెప్పినట్టు రాయి, అప్పుడు మీ కమ్మకి ఎలాంటి ప్రమాదము జరగదు అన్నది కరుకుగా. రవి విస్తుపోతూ, నువ్వెవరు, నన్ను ఈ గదిలో ఎందుకు బంధించావు అన్నాడు. ప్రశ్నలకు సమాధానాలు రావు, నేను చెప్పబోయేవి రాయి అంటూ ఆమె గట్టిగా కసురుకున్నది. రవి ఆమె చెప్పినట్టుగా తల్లికి తను క్షేమంగా తిరిగి రావాలంటే ఈ ఉత్తరం తెచ్చిన అమ్మాయికి ఉన్న నగలన్నీ ఇవ్వవలసిందని రాశాడు. ఆమె ఈ కాగితం తీసుకొని ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి గుడి దగ్గరకు వెళ్ళేసరికి రవి తల్లి అతడి కోసం దిక్కులు చూస్తున్నది. ఆమె రవి తల్లిని సమీపించి కాగితం ఆవిడ చేతికిచ్చింది. ఉత్తరం చదివిన రవి తల్లి ముఖం పాలిపోయింది. నగలన్నీ ఇవ్వమని రాశాడు, అన్నీ ఇంట్లోనే ఉన్నవి, ఇచ్చేస్తాను, నా కొడుకు మాత్రం ఎలాంటి హాని చెయ్యకు అన్నది వణుకుతున్న గొంతుతో. రవి తల్లి ఆమెను ఇంటికి తీసుకుపోయి ఇనప్పెట్టె ఉన్న గది చూపి, నీకు కావలసిన నగలు తీసుకో అని వాకిలి దగ్గరకు పోయింది. ఆమె ఇనప్పెట్టెలోని నగలన్నీ మూట కట్టుకొని లేచి చూస్తే గది తలుపులు మూసి ఉన్నవి. రవి తల్లి బయట కిటికీ దగ్గర నిలబడి, నా కొడుకు ఈ గదిలోకి వచ్చాక నువ్వు గడప దాటి వెళ్తావు, ఇంటికి కాదు, తిన్నగా చెరసాలకు, నా వంట పని పూర్తయ్యే లోపల నా కొడుకు ఎక్కడ ఉన్నాడో మర్యాదగా చెప్పు అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ సరికి బాగా చీకటి పడింది. తనను గదిలో బంధించిపోయిన ఆవిడను గురించి ఆలోచిస్తూ రవి కుర్చీలోంచి లేచి దీపం వెలిగించాడు. 1-2 నిమిషాలు గడిచే లోపల పక్కవాటలోంచి గది తలుపు తెరుచుకొని వస్తూనే, సరళా, నీకో శుభవార్త, నా కాబోయే అత్తగారు పూర్తిగా మారిపోయారు అంటూ ఒక అమ్మాయి వచ్చి రవిని చూసి నిర్ఘాంతపోయింది. ఎవరు మీరు, మా సరళ ఎక్కడా అన్నదామె రవి కేసి అనుమానంగా చూస్తూ. మీ సరళ నన్ను ఈ గదిలో బంధించి మా అమ్మగారి నగలు దోచుకునేందుకు వెళ్ళింది అన్నాడు రవి వెటకారంగా. ఆమె కళ్ళింత చేసి, ఎంత పొరపాటు జరిగింది, సరళకు ఆవేశమే తప్ప ఆలోచన బొత్తిగా లేదు అని తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకే అనేసింది. మీరిద్దరేనా తోడు దొంగలు, ఇంకెవరైనా ఉన్నారా? మీ స్నేహితురాలు సరళ తెచ్చే నగలలో మీ వాటా ఎంత అన్నాడు రవి. చీచీ, మేం దొంగలం కాదు, నా పేరు అనిత, జరిగిందేమిటో చెప్తే మీరు సరళను అర్థం చేసుకుంటారు అని ఆమె రవికి సంగతంతా చెప్పింది. సరళ, అనిత చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లోని పక్క వాటాల్లో పెరిగి పెద్దవాళ్ళయ్యారు. సరళ మంచి చొరవగలది, ధైర్యస్తురాలు. అనిత తండ్రి వైద్యుడు. తండ్రి దగ్గర వైద్యం నేర్చిన అనిత ఆయన పోయాక స్వయంగా వైద్యం చేస్తూ తల్లిని పోషిస్తున్నది. 4 రోజుల క్రితం సరళ తల్లిదండ్రులతో పాటు పొరుగురులోని బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళింది. ఆ సమయంలో అనితకు పెళ్లి చూపులు జరిగినాయి.
పెళ్ళికొడుకు లోగడే అనితను ఎరుగును. అతను రోజు తల్లిని వెంటబెట్టుకొని గుడికి వెళతాడట. గుడి ఆవరణలోని తోటలో మందులకు పనికి వచ్చే ఆకులు మూలికల కోసం తరచూ వెళ్ళే అనితను చూసి వివాహమాడాలనుకున్నాడట. అయితే అనిత మాత్రం అతన్ని ఇదే మొదటిసారిగా చూడటం. అతని తల్లికి తగని బంగారం పిచ్చి. పిల్ల మెడలో కనీసం 10 తులాల బంగారం ఉంటే తప్ప ఈ పెళ్లి జరగదు అని ఆమె అనిత తల్లితో చెప్పేసింది. అనిత ఒంటి మీద అరతులం బంగారం కూడా లేదు. సరళ బంధువుల ఇంట పెళ్ళైపోయాక ఆ పల్లెలో ఏమీ తోచక ఒంటరిగా ఆ ఉదయమే ఇంటికి తిరిగి వచ్చింది. అనిత ద్వారా పెళ్లి చూపుల సంగతి తెలుసుకుని మాయదారి బంగారం కోసం బంగారం లాంటి కోడల్ని వదులుకుంటుందా ఆ మహాతల్లి? రోజు గుడికి కొడుకుతో పాటు వస్తుంది కదా, ఇవాళ్లే ఆవిడకు తగిన బుద్ధి చెబుతాను అన్నది ఆవేశంగా. నీకు పుణ్యం ఉంటుంది, ఇక ఈ సంగతి మర్చిపో అన్నది అనిత. ఇది జరిగిన సాయంత్రం అనిత ఇంటి పక్క వీధిలో ఉన్న ఒక రోగిని మందిచ్చి వస్తుండగా దారిలో తనను చూడవచ్చిన పెళ్ళికొడుకు ఎదురుపడి, మా అమ్మ విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నది, కాస్త వచ్చి చూడు అన్నాడు. ఇల్లు చేరాక అతను అనితను వాకిట్లో ఉండమని తల్లి దగ్గరకు వెళ్ళి, సమయానికి అనిత తప్ప మరి వైద్యుడు ఇంటి పట్టున లేడు అని చెప్పాడు. ఎవరో ఒకరు తొందరగా పిలుచుకొనిరా, ఈ నొప్పితో ప్రాణం పోయేలా ఉన్నది అని తల్లి పెద్దగా మూలిగింది. అనిత రానన్నది. మీ అమ్మగారికి బంగారమే ప్రాణం కదా, అదే ఇంత మింగి ప్రాణం నిలుపుకోమన్నది అని అతను అబద్ధం చెప్పాడు. బుద్ధి గడ్డి తిని బంగారానికి కాబోయే కోడనికి లంకి పెట్టాను, క్షమాపణ కోరానని చెప్పి తీసుకురా అన్నది తల్లి. ఈ మాటలు విన్న అనిత కాబోయే అత్తగారి దగ్గరకు పోయి 1కి 2 ప్రశ్నలు అడిగి మందు ఇచ్చింది. క్షణాల మీద తల్లి కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆమె అనితతో ఆప్యాయంగా, నీ మందు సంజీవినిలా పనిచేసింది, లోగడ జరిగింది మర్చిపో, రేపే నిశ్చితార్థం జరిపించేందుకు మీ ఇంటికి వస్తాం అన్నది. ఈ శుభవార్త సరళకు చెప్పేందుకు అనిత తమ ఇంటి వాటాలోంచి తలుపు తీసుకొని సరళ వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. అనిత రవికి జరిగిందంతా చెప్పి, మీ తల్లి కొడుకులను చూసి సరళ నన్ను పెళ్లి చూపులు చూడవచ్చిన వారిని పొరబడింది, ఆమెలో పరోపకార బుద్ధే తప్ప స్వార్థం లేదు అన్నది. రవి అనితను వెంటబెట్టుకొని తన ఇంటికి వెళ్ళేసరికి సరళ గది మధ్య విచారంగా కూర్చుని ఉన్నది. అనిత సరళకు జరిగిన పొరపాటు గురించి చెప్పింది. సరళ బెక్కమొహం వేసుకొని రవి అతని తల్లితో, నా తొందరపాటుకు విచారిస్తున్నాను, క్షమించండి అన్నది. రవి చిరునవ్వుతో సరళకేసి చూస్తూ, నా కాబోయే భార్య చొరవ ధైర్యం కలది కావాలని నా కోరికే, వీటికి తోడు మంచి తెలివితేటలు కూడా అవసరం. ఏడాది తిరగకుండానే ఈ విషయంలో మా అమ్మ నిన్ను సానబట్టగలదు, అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నాకు చొరవ ఉంది, మీకది బొత్తిగా లేదు, తలుపు బిగించి అడగ్గానే ఉత్తరం రాసి ఇచ్చిన పిరికివాళ్ళు మీరు అన్నది సరళ. నువ్వు కొత్త దొంగవని అనుభవం లేని నీ ప్రవర్తన వల్ల గ్రహించాను. నీ తోటి వాళ్ళు ఏపాటి రాటుదేలిన దొంగలో తెలుసుకుందామనుకునే నువ్వు చెప్పిన విధంగా కాగితం రాసి ఇచ్చాను, నేను రక్షక భటాధికారిని అన్నాడు రవి. ఇకనే మనం చిన్నప్పటి నుంచి కోరుకుంటున్నట్టుగా ఒకే ముహూర్తంలో ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరగబోతున్నది అంటూ అనిత నవ్వింది. సరళ చిరునవ్వు నవ్వుతూ తల వంచుకున్నది. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?